వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసి ఇచ్చేస్తారు. మీకు పని చేసేవారు కావాలా? వేదికను అలంకరించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధా గారికి, అక్కలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఒక విషయం ఆలోచించుకోవాలి. కుటుంబంలో ఏదైనా ఒక జీవనాధారం కలిగి ఉన్నారంటే ఈ ఒక పెన్షన్ ద్వారానే. ఇలాంటి పెన్షన్ ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెంచుకుంటూ ఆ రోజు ఆయన పాదయాత్రలో ఏదైతే చెప్పినాడో మాట అదే విధంగా చప్పట్లు బాగా తీయండి. చంద్రనారాయణ శాసనసభ్యులని గారిని సభావేదిక పైన ఆహ్వానిస్తున్నాం. హాస్పిటల్ చైర్మన్ చెంగారెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. రూరల్ కన్వీనర్ బాలాజీ నాయుడు గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోర్టుమైనది పిలిచేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యుల వారికి శాలతోటి పుష్పగుచ్చంతోటి స్వాగతం. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి దుశ్శాలతోటి మరియు వారికి పుష్పగుచ్చంతో స్వాగతం. మరియు వైస్ చైర్పర్సన్ 1 and 2 వారికి కూడా దుశ్శాలతోటి మరియు పుష్పగుచ్చంతో సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు, అర్బన్ మరియు రూరల్ సంబంధించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా వేదిక మీదకి స్వాగతం సుస్వాగతం. తదుపరి గౌరవనీయులు బాలయ్య గారు, రూరల్ కన్వీనర్ బాలయ్య గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సభను ఉద్దేశించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు మరియు అందరు ప్రజాప్రతినిధులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము కొనసాగుతుంది. వేదికపై నుంచి గౌరవ శాసనసభ్యులు, గౌరవ చైర్పర్సన్, పట్టణ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు అందరు ప్రజాప్రతినిధులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము. రూరల్ ఎంపీపీ గారు, రూరల్ ప్రజాప్రతినిధులు అందరితో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము మరియు అందరు ప్రజాప్రతినిధులతో గౌరవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వారికి నివాళులు అర్పించే కార్యక్రమం. పాటు 2 రంగాల్లో ముఖ్యంగా దయచేసి ఆ స్టేజ్ దగ్గర కొంచెం వెనక్కి వచ్చేస్తే ఇంకా అటువంటి చాలా మంది కనిపించలేదు. అలా ఏమనుకోకండి. సీనియర్ నాయకులు బోస్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారికి, రూరల్ ఎంపీపీ రోజమ్మ గారికి, వైస్ చైర్మన్లకు, అదేవిధంగా నాతోటి కౌన్సిలర్లకు, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైన అక్క చెల్లెమ్మలు, అన్నలు, తాతలకి, అమ్మలకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, విభిన్నమైన కార్యక్రమాలను చేపడుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలెవరు కూడా పేదవాళ్ళగా ఉండకూడదు, అందరూ కూడా ఈ సమాజంలో సౌకర్యవంతంగా ఉండడానికి అంటే మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా విశ్వసించాలి. ఇక్కడికి వచ్చిన అవ్వాతాతలకి, అక్క చెల్లెమ్మలకి నేను కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చినారో పెన్షన్ 3000 రూపాయలు చేస్తామని, ఒక మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఈవేళ
పెన్షన్ 3,000 రూపాయలు చేసిన ఘనత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారిది. మీరందరూ కూడా మీ వంతు బాధ్యతగా, మీ బిడ్డలాగా, మీ అన్నదమ్ముళ్లాగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో మనమందరూ కూడా మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటే మనమందరి భవిష్యత్తు బాగుంటుంది. ప్రతిపక్ష పార్టీల చెప్పుడు మాటలు విని, వాళ్ళ కల్పిత కట్టు కథలు విని మనం మోసం పోతే మన భవిష్యత్తులో మనకు భవిష్యత్తు ఉండదు, మనం ఆదుకునే వాళ్ళు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జనం మనిషి, జనం కోసం పరితపించే వ్యక్తి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని పరితపించే వ్యక్తిని మనము పోగొట్టుకోకూడదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండాలని, అదేవిధంగా నిరంతరం ప్రజల కోసం పోరాడే పలమనేరు గౌరవనీయులు ఎమ్మెల్యే వెంకయ్య గౌడ గారిని మరింత మెజారిటీతో ఈ ఎన్నికల్లో మనమందరూ గెలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల పైన నిరంతరం దృష్టి పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఈవేళ మనందరినీ కూడా అభివృద్ధి పదంగా నడిపిస్తున్న గౌరవనీయులు ఎమ్మెల్యే వెంకయ్య గౌడ గారిని మరి ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న మంత్రివర్గంలో స్థానం మీరందరూ కూడా వెంకయ్య గౌడ గారికి కల్పిస్తారని మీ అందరినీ కూడా పేరు పేరున వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినిపించుకుంటా ఉన్నాను. జై జగన్. చాముండేశ్వరి సుధా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ల గారికి, వివిధ చైర్మన్, హాస్పిటల్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రూరల్ ఎంపీపీ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వేదిక పైన అందరూ, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి, పత్రికా విలేకరులకి, మీడియాకు నా నమస్కారం. నేను గతంలో తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ పలమనేరు పంచాయతీగా ఉన్నప్పటి నుంచి కానీ, మున్సిపాలిటీగా ఉండేటప్పటి నుంచి కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పలమనేరు ప్రతి వీధి తిరగటం జరిగింది, అన్నీ కూడా చేశాను. కానీ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి అయోమయంలో పడి పార్టీ మారటం, ఆ తర్వాత తెలుగుదేశంలో నాకు టికెట్ ఇవ్వటం, నేను అతి స్వల్ప మెజారిటీతో పరాజయం పొందటం కూడా జరిగిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను పలమనేరు ఇన్ఛార్జిగా కూడా 2.5 సంవత్సరం కొనసాగుతూ ప్రజలకు సేవ చేసుకుంటూ రావటం జరిగింది. కానీ ఆ తర్వాత మీకు అన్ని విషయాలు తెలుసు. నా మీద ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారు తర్వాత కూడా తెలుగుదేశంలోకి రావటం, తెలుగుదేశంలో ఆయన మినిస్టర్ కావటం, నన్ను తెలుగుదేశం పార్టీకి నేను అండగా ఉండి తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో ముందుకు తీసుకున్న పని అతన్ని ఏ విధంగానూ నన్ను ప్రోత్సాహం లేకుండా, నాకు ఏ విధమైనటువంటి గౌరవము లేకుండా నన్ను వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలిసినని తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆ పార్టీలో కొనసాగేదానికి నాకు ఇష్టము లేకుండా నేను ఆ పార్టీని వీడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన వర్గాలకి అందజేస్తూ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో, గౌరవ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి సమక్షంలో, ఆయన కుమారుడు ఎంపీ గారి సమక్షంలో నేను పార్టీ సభ్యత్వం తీసుకోవటం జరిగిందని కూడా మీకు మనవి చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, గతంలో 500 పెన్షన్లు ఇస్తా ఉన్నాం మేమే అధికారంలో ఉండేటప్పుడు. ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు
2000 ఇస్తామన్నారు. ఎందుకు 2000 ఇస్తామన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో నేను 2000 ఇస్తానని చెప్పడం. దానికోసం అరే మనం జనాల్ని ఎట్లా ఏం చేసేది అని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఇస్తానని చెప్పి 2000 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, నేను 3000 రూపాయలు ఇస్తాను పెన్షన్లు అని చెప్పారు. పెన్షన్ అది ఈరోజు అమల్లోకి వచ్చింది. అంటే దీన్ని మీరు ఒకటి యోచన చేయాల. 2000 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఒకే తూరు పెంచలా. మీకు ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుతా రావటం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా మీకు 3000 రూపాయలు పెరుగుతా వచ్చింది మీ పెన్షన్లు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 3000 అని మనం అంటా ఉన్నాం. అది 3000 కాదు, ప్రతి సంవత్సరం కూడా మీకు 3000 పెరిగిందని చెప్పి మీరు గణన చేస్తారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎంతసేపు 3000 కాదు, ఆ 3000 అనేది ఈ పొద్దుటికి చేరింది. కానీ మీకు డబ్బు రూపంలో ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయల లెక్కన ఈ 4 సంవత్సరాలు కూడా మీకు 250 రూపాయల లెక్కన మీ పెన్షన్లో జమ అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇటువంటి ఒకవేళ ఇండ్ల విషయంలో కానీ పట్టాల విషయంలో కానీ ముస్లిం మైనారిటీలకి వాళ్ళు కట్టుకున్నటువంటి మసీదులకు పట్టాలు ఇవ్వటంలో కానీ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్లో కానీ అన్నిట్లో కూడా ఈ ప్రభుత్వము ముందడుగులో ఉందనే ఉద్దేశంతోనే నేను ఈ పార్టీలో చేరటం జరిగిందని కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ గతంలో మేము కూడా ఉన్నాం, ఒక సిస్టంలో ఉన్నాం, జన్మభూమి కార్యక్రమంలో ఉన్నాం సిస్టంలో. మేమేం చేస్తే కమిటీ కార్యక్రమంలో ఉన్నాం. ఆ కమిటీలో ఎట్లా అంటే మీకు పెన్షన్ కావాలంటే ఆ కమిటీ వాళ్ళు మాకు రికమెండ్ చేయాలా, మేము మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వానికి రికమెండ్ చేయాలా, ప్రభుత్వం మీకు పెన్షన్ ఇవ్వాలా. సో ఈ కార్యక్రమాలంతా లేకుండా ఈరోజు మీరు అర్హులా, మీకు పెన్షన్ డైరెక్ట్గా మీకు ఇంటికే వచ్చి చేస్తూ ఉంది. గతంలో నిత్యావసర వస్తువులు ఎక్కడ పోతా ఉన్నాం మనం? ప్రతి ఒక్క షాప్ దగ్గర పోయి షాప్ ఎంత పొద్దుకు తెరిస్తాడో ఆ షాప్ టయానికి మనం బ్యాగులు పెట్టుకొని నిత్యావసర వస్తువులు వేసుకొని వస్తా ఉన్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులు మీ ఇంటికే వస్తూ ఉంది. బండి మీ ఇంటి ముందర గంట కొట్టే మీరు నిలబడుకుంటున్నారు, నిత్యావసరాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీకు జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇదే విధంగా మీకు అండగా ఉండి మీకు అభివృద్ధిలో ఉండి మీకు ప్రతి ఒక్క పెన్షన్ అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, పట్టాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి మీ ఇండ్ల దగ్గర మీకు రావాలా అనుకుంటే నేను నమ్మిన దాన్ని వదిలిపెట్టి ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందిస్తూ ఉన్నారో ఆ కార్యక్రమంలో నేను పాత్రుడై ఎమ్మెల్యే గారి జతలో మేము ఉంటాం. అందరూ కూడా కలిసి కష్టంగా పనిచేస్తాం. ఈరోజు పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి విచ్చేసేటువంటి ముఖ్య అతిథులు ఈరోజే మొట్టమొదటి కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు సుభాష్ చంద్రబోస్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్లకు మరియు ఎంపీపీ రోజా గారికి, వైస్ చైర్మన్లకు, ముఖ్యంగా కౌన్సిలర్లకు, అదేవిధంగా రూరల్ నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులకు, హాస్పిటల్ చైర్మన్లకు మరియు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అవ్వా తాత అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మీడియా సోదరులు అందరూ వచ్చారు. పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ రోజు. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు అవ్వాటాట గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి పరిపాలన, ఇప్పుడు అందుతున్నటువంటి పరిపాలన
తలుపు తట్టి అవ్వా తాత అని పొద్దున్నే 5 గంటలకే పెన్షన్ ఇస్తున్నటువంటి పరిపాలన. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే గడిచిన ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో అలివి కాని హామీలు 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. ఏది నోటికి పడితే అది చెప్పాడు. ఇలా చూశాడు, యువకులుంటే యువకులారా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇట్లా చూశాడు, రైతులుంటే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా చూసి డోక్రా గ్రూపుల్లో ఉన్నారే, మీ అందరి గ్రూపులు ఏదైతే గ్రూపుల్లో ఉన్నారో ఆ రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఇలా చూసి అయ్యో నీ మెల్లో ఏం లేదా తల్లి, నువ్వు పెట్టి కుదువు పెట్టినటువంటి బంగారాన్ని నీ బీరు వాళ్ళ తెచ్చి పెడతా అన్నాడు. మీరు మాకేం చేశారో అడగండి, ఒకే మాట, మీరేం చేశారో అది చెప్పండి. ఏం చేశారో చెప్పండి, తర్వాత మాట్లాడదాం అడగండి. దాన్ని వదిలేసి వీళ్ళు వస్తే ఏమో చేసేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎక్కువ పెట్టేసినాడు. ఈ ఆంధ్ర రాష్ట్రము ఏమది శ్రీలంక అయిపోతుందంట. అంటే డబ్బులంతా పనిచేస్తా ఉన్నాడు, డబ్బులంతా ఖాళీ అయిపోతుందని పూర్తిగా నాకేసినారు వీళ్ళు. ఏమి 2014 నుంచి 2019 వరకు ఉండి డ్రై చేసేసారు. అక్కడ ఏమి లేదు, ఖజానా ఖాళీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఖాళీగా ఇచ్చారు, ఖజానా ఖాళీ చేసి ఇచ్చింది. ఆయన తెలివితేటలతో వనరులు సమకూర్చి పేద ప్రజలకు అంతా కూడా మనం మంచి చేయాలని ఆయన సొంత తెలివితేటలతో చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు ఉన్నటువంటి అప్పంతా, ఈ రాష్ట్రం అప్పెంతున్నది, ఈ రోజు ఎంత అప్పు ఉంది తెలుసుకుందామండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమి ఇచ్చారు మీరు ఖజానాన్ని? మొత్తం ఊడ్చేసి డ్రై అయిపోయినాడు, ఏమీ లేదు, కామ కూడా లేదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మీ అందరితో నేను ఎప్పుడూ కూడా కలిసిమెలిసిగా, ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక అవ్వాతాతలతో ఒక మనముడిగా నేను కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నాను. మీరు నన్ను చూశారు. గతంలో ఉన్నటువంటి వారు పాలకులు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాననేది మీకే బాగా తెలుసు. మొన్న చంద్రబాబు నాయుడు మంచి జోక్ చెప్పేసినాడు కుప్పంలో. ఈసారి మనం అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ పెట్టి ఆడ పండించే కూరగాయల్ని బయట దేశాలకు ఎగుమతి చేస్తాడంట. జరిగే పని లేదా ఇవన్నీ? ఇలాంటి మాయ మాటలంతా కూడా నమ్మద్దండి. మేము చిత్తశుద్ధితో మీతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా నెరవేరుస్తారు. మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం ఉన్నంత వరకు అబద్ధాలు చెప్పడు చెప్పడు చెప్పడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే సీఎంల దగ్గర, ముఖ్యంగా మా కౌన్సిలర్లు చెప్తా ఉన్నా, కౌన్సిలర్లు అందరూ కూడా హెచ్చరికగా ఉండాలా. ఈ మౌత్ పబ్లిసిటీ చేసేదానికి గుంపులు గుంపులుగా బయట నుంచి వచ్చినారు కాబట్టి మీ వాటిల్లో మీరు హుషారుగా ఉండి అలాంటి రోజు దొరికితే వాళ్ళకి చిత్తశుద్ధి చేసి పంపించాలా. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు అప్రమత్తంగా ఉంటేనే సరిపోతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి మీకన్నా ముందే తెలుసులే దాన్ని చెప్పేది. స్వామి ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ రెడ్డి. అంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండిందా? ఉండిందా పెద్దమ్మా? లేదు. ఆరోగ్యశ్రీ తండ్రి ఒక అడుగు వేస్తే కుమారుడు 4 అడుగులు ముందుకేసేట్లయింది. ఇప్పుడు 25 లక్షలు ఈ రోజు ఆరోగ్యశ్రీ. ఏదైనా కాయలా వచ్చి మనం హాస్పిటల్కి పోతే 25 లక్షలు మన జోబీలో ఉన్నట్లే, డబ్బు అవసరం లే. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు వస్తుంది. ఇలాంటి గొప్ప ఆలోచనటువంటి ముఖ్యమంత్రిని మనం మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే.
మేమంతా కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీరు వేసే ఓటు అమూల్యమైనది. మీరు వేసే ఓటు మీ తరాలకు, మీ భావి తరాలకు రూపురేఖలు మార్చేటువంటి ఓటు కాబట్టి మళ్ళీ మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీలో వస్తానమ్మా. దీన్ని కట్టాము. అంతా జెండాలు అయితే ఊర్లో అంతా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మొత్తం జెండాలు అంతా కట్టేసి లాస్ట్ పెయింట్స్ పెట్టేసి మార్నింగ్ నీళ్ళు కట్టకపోతే జెండా అవసరం పెయింట్ కొట్టుకుంటూ ఉంటుంది. అది మన ఇంటి ముందరే కడతాను, వేరే వాళ్ళు మన ఇంటి ముందరే కడతాను. రోడ్ సైడ్ కట్టుకుంటా ఉంటే కట్టేసాం. మనం పెయింట్ కొట్టుకుంటే ఒక 5 మంది వచ్చారు, 6 మంది వచ్చి జై జగన్ అనేసి వాళ్ళు నినాదాలు చేసుకున్నాను. వాళ్ళు రోడ్లో చేసుకుంటుంటే మనం మాట్లాడకూడదు, నేను కామ్గా ఉండిపోయాను. అలా వెళ్ళిపోయి మళ్ళీ తిరుపతి వచ్చి ఎవరిని ఊర్లోకి రాకూడదు, ఎవడు వస్తాడు, యా నాయకుడు వస్తాడో కానీ కొంచెం వల్గర్గా మాట్లాడారు. ఎవడు రాకూడదు, రాత్రికి మీరు కట్టిన జెండాలంతా రాత్రికి ఏమవుతాయి చూడండి, రాత్రికి మీకు ఏం చేస్తామో తెలుస్తుంది చూస్తాయి అనేసి అసభ్యంగా మాట్లాడారు. అప్పుడు మీరు ఫోన్లో మీరేం తాగేస్తున్నారంటే మన జెండాలు తెరిచాను. ఆ బండికి వాళ్ళు కట్టానంటే అవి తగులుకొని ఈడ్చుకొని పోయినారు. బండి జెండాలు అంతా ఈడ్చుకొని పోతాను. మేము పోయి మాట్లాడుతూ పట్టి లాక్కునే దొరికినారు, నా కొడుకు చంపేద్దాము పట్టుకొని లాగి షర్ట్ పట్టి లాగి కొట్టడము, వాళ్ళతో ఇల్లు అడ్డు వేసాం. కరెంట్ మొత్తం వీధి లైట్లు మొత్తం ఆఫ్ చేసినాను. మనకు తెలియదు ఆ లైట్లు ఆఫ్ చేసిన విషయం. మన మీద ఇది ప్రోగ్రామ్ ఉంది, కరెంట్ పోయిందే మూల మనం పెట్టుకున్నాను. ఇల్లు ఉంది లైట్లు వీధి లైట్లు ఇచ్చేసి కొట్టి చంపేస్తాము. నన్ను కూడా కింద దోసేసినారు సార్. నన్ను కూడా కింద దోసేసి జుట్టు అంతా పట్టుకొని ఎదరం పై పనిచేసి ఫస్ట్ నన్ను కింద పోయేస్తాను. మన మా బాబాయ్ వచ్చినాడు, బిడ్డను కింద దోసేసినారు. ఎత్తదామంటే ఆయన నన్ను ఎత్తే లోపు ఇంకా ఆయన కింద వేసుకొని ఫస్ట్ ఆయన కొట్టేసినారు. మళ్ళీ ఈయన వచ్చినాడు, అట్లే కొట్టేసారు. రాళ్ళు ఆల్రెడీ రాళ్ళు కట్లు అంతా కూడా తెచ్చుకున్నారు, రెడీగా పెట్టుకోండి. ఆల్రెడీ వాళ్ళే 6 మంది ఊరు మొత్తం ఓటైపోయింది. జనాలంతా స్వచ్ఛందంగా వాళ్ళ జెండాలు కట్టుకోవడము, వాళ్ళ ఫోన్లు కట్టుకోవడము, ఇంటి దగ్గర అంతా వాళ్ళు చేసుకోవడం వల్ల బాగా దీన్ని ఎలాగైనా చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వాంటెడ్గా సైకిల్ కూడా జెండాలు కట్టుకున్నారు సార్. మేము ఊర్లోకి వెళ్ళిపోయాం, జెండాలు వేసుకొని వీళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి లేపేది మీరు కట్టుకున్నట్టు అమరాన్ని వస్తామంటే మేము ఇల్లు అదే విధంగా కట్టుకున్నారు. అప్పుడు మేము పోతా ఉంటే వీళ్ళు బండ్లు 5-6 మనిషి ఈడ్చుకొని పోయినారు. బాగా ఇదే ఉంది, రాకూడదు ప్రోగ్రామ్ చెడగొట్టాలా అని వాంటెడ్గా కలిసి ఏమంటే నా పైన వాంటెడ్గా చంపాలని ప్రయత్నాలు చేస్తాను.
చెడగొడితే ఊర్లేదు పోమా అదే మనం కూడా నెక్స్ట్ వీకే మళ్ళీ మీరు రావాలి సార్. ఎంతమంది వస్తే ఏముందిరా మన ఊళ్ళో మన ప్రోగ్రామ్ పెట్టుకోకుండా నెక్స్ట్ వీక్ నింపేస్తామా మళ్ళీ వాళ్ళు భయపడి మనం మీరు ఇదేనేస్తామా రావాలి సార్. ఖచ్చితంగా మీటింగ్ కండక్ట్ చేయాలి సార్. ఈ రోజు కూడా చేద్దాం ఇట్లా కాదు సార్, ఇంకా వేరే విధంగా ఉండాలి, ఇంకా బాగా చేయాలి. మేము ఇప్పుడు హాస్పిటల్ లేకుండా ఉంటే ఇప్పుడే కావాలంటే ఈ రోజే మేము చేద్దాం అని చెప్పినా సార్, మీరు టోపీ మేము వేసుకొని ఇక్కడ ఉండాలనేసి లేదా ఈ రోజే చేద్దాం మీటింగ్ కండక్ట్ చేద్దాం అంటే వాళ్ళ నర్సులు ఒప్పుకోలేదు సార్. ఈ రోజే అన్నం పిలుచుకొని ఇంటింటికి తిరుగుదాం మేము, నువ్వు క్యాప్ వేసుకో, మేము నేనైతే నేను వస్తా పర్వాలేదు కదా అని చెప్పిన. అసలు మా ఇంట్లో చిన్న పిల్లలు సార్, వాళ్ళని కూడా ఇది ఇద్దన్నారు. ఈ రోజు మన ఊళ్ళో అందరూ కూడా ఎక్కడ పోయింటారు సార్, పోయింటారు నాకు అందరూ ఊళ్ళో ఎందుకంటే ఈ ఘర్షణ జరిగిన వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేస్తున్నారు. ఇటు పక్క అంతా ఈ పక్క మనోళ్ళు ఇప్పుడు మేము అక్కడ కూర్చోంటే కూడా సార్ అబ్బాయి నవ్వుకొని ఇట్లా మీసం తిప్పి ఊర్లో కూడా మీ కథ చూస్తాము అని చెప్తాను సార్ అబ్బాయి. ఇప్పుడు మీసం తిప్పుకొని వాడు మరుగు దెబ్బ కొట్టినాడమ్మా. మగోడైతే ఎదురుగా ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలంటే వాడు ఎంతమంది పిలుచుకొచ్చుకుంటాడో పిలుచుకొచ్చుకోండి. మేము సిద్ధమే దానికి. మేము ఇప్పుడు కూడా కేసు పెట్టాలనేసి కానీ మేము దీని గురించి కేసు రిఫర్ చేసుకోవాలనేసి కానీ మాకు సిద్ధాంతం లేదు సార్. ఇది కేసు మాకు అవసరం లేని పని. వాడు కడతాడా కట్టడం మన ఇష్టము అంటే స్టేట్మెంట్ రాస్తున్నారు కాబట్టి కట్టుకొని డిగ్రీ పెట్టుకొని దాన్ని వదిలి ఇదేదో గలాటా చేస్తే ఊర్లు లేకపోకుండా ఉండడం అనేది వాళ్ళ అవివేకం అంతే కదా. పిల్లలు తాగపోతే తనని ఎవరు తాపిస్తే వాళ్ళకి అవన్నీ వాళ్ళ అవివేకంగానే. ఇప్పుడు ఒడ్డూరులో వాడు ఏం చేసేది అది చిన్నప్పటి నుంచి. ఒడ్డూరు అంటే మనకు సొంత ఊరు లెక్క కదా. అది ఊరు చేసేది ఏమి లేదు, ఊరు చేసేది స్వచ్ఛందంగానే వస్తారు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అంతే. అది వాడు మార్చాలనే వాడి జీవితం సరిపోతుంది. ఒడ్డూరు మార్చాలి అది వదిలే చూద్దాం. నువ్వు ముందు ఇది బాగా చేసుకో, మన ఊర్లోకి వచ్చి మళ్ళీ సపరేట్గా పెట్టుకుందాం. 2 రోజులు రెస్ట్ తీసుకొని చూసుకొనిరా. ఇవ్వాల్సింది పోలీసుకి ఏమి జరిగిందో అది ఇచ్చేసేయండి. అంటే పోలీసు వాళ్ళకి ఇచ్చేసేయండి. వాడు ఏం చేస్తాడో వాడిని వదిలేయండి. జరిగిండేది ఇది. న్యాయం చేస్తే న్యాయం చేయాలి, చేయకపోతే కూడా ఏం పీకేది నెలలో ఏం పీకేది. మనోళ్ళు అంటే ఏం పట్టించుకోవడం లేదు. మనం చేయాల్సింది మనం చేస్తాం, మనం చేయాల్సింది మనం చేస్తాము. వదిలేయండి. మన దాని ప్రకారం మళ్ళీ ఏం చేయాలా, రేపు తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది మళ్ళీ దానికి వదిలిపెట్టాలి. ఇప్పుడు మాట్లాడే సందర్భంలో కాదు, మనం ఊర్లోకి పోవాలా, ఓటర్లు కలవాలా, వాళ్ళకి దండం పెట్టాలా, వాళ్ళకి మనం సహాయం చేయమని మనం అడుక్కోవాలి. దాన్ని అడుక్కునేదానికి అవకాశం లేకుండా ఒకరోజు చేసినంత మాత్రం మరుసటి రోజు పోలేమా. ఈరోజు ఆగినాము, రేపు పోతాము, రేపు అయితే మొన్న వాళ్ళు ఏం చేయలేదు. మీరేం టెన్షన్ తీసుకోవద్దు, ఓపిక నిదానంగా మీరేమి ఆత్రపడద్దండి. మనం తప్పు చేయలేదు. మనం పోయింది ఆ ఊర్లో ప్రోగ్రాం మనది. ఈరోజు మనం పోతా ఉన్నాం ఊర్లోకి, అర్థమైనా. మనం ప్రోగ్రాం పెట్టి మనం ఊరిని గీరు మిందేసుకోవాలి. అనవసరంగా ఊర్లోకి మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం. అది అర్థమైందా. ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి, మనకు కాదు. ఇప్పుడు ఈరోజు నేను ఒడ్డూరులోకి రాకపోయినంత మాత్రం రేపు రానా, రేపు రాకపోతే మొన్నాడు రానా. మమ్మల్ని ఒడ్డూరులోకి రానియకుండా అంత మొగోడు లేడు, అంత అవసరము లేదు. వీళ్ళు అనుకుంటే ఆ ఒడ్డూరు వాళ్ళు వీళ్ళు వెనకంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవివేకమే. ఒడ్డూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నన్ను ఇడిచిపెట్టిపోరు, అది నాకు తెలుసు. అర్థమైనా. అంత నీ దగ్గర ఉండింది 100% నన్ను వదలరు, తెలుగుదేశం పార్టీని వదలరు. కాబట్టి మీరు ఎవరు ఆత్రపడద్దండి. ఈ 2 రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకొని రాని, 2 రోజులు డిశ్చార్జ్ రాని, నేను మళ్ళీ వస్తాను ఊర్లోకి. అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధుని
కులమతాలకు అతీతంగా సేవలెన్నో చేస్తాడు, కులమతాలకు అతీతంగా సేవలెన్నో చేస్తాడు. పెద్దాయన రాజన్న దీవెనను పొందిండు, వైఎస్ జగనన్న గారి పాటలో అడుగేసిండు. రెడ్డి మిథున్ రెడ్డి అడుగులు నడిచిండు, న్యాయం ధర్మం సాయం మార్గమని కలిసిండు. న్యాయం ధర్మం గుర్తుకే మనము ఓటు వేయబోదము. దయచేసి అన్న కూర్చోనా అన్న కూర్చో 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 ఎనికి ఎనికి ఇంకా ఎనికి పోవాలా అన్న ఎనికి పోదా వాళ్ళు ప్రశాంతంగా కూర్చోని కొంచెం ఈ చైర్లో కూర్చో. నాయకులు అందరూ కూడా ప్లీజ్ కొద్దిగా అన్న కనపండి, డిస్ప్లే అన్న మాత్రం కనపాలా, మనం అందరూ కొంత దూరంగా ఉందాం. కొద్దిగా బ్యాక్ అందరూ 2 minutes బ్యాక్ వస్తే ఆ స్వామి మాత్రం కనపడతారు, డిస్ప్లే చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు వేదిక మీద రావాల్సి కోరుకుంటా ఉన్నాం. సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఈ పక్క కూర్చోండి. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు మొట్టమొదటిగా ఈరోజు పొలమాసపల్లి గ్రామానికి ఏపీ నీటి జగన్ అనే కార్యక్రమానికి విచ్చేశారు. అన్నగారికి శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ అలా కూర్చోవలసిందిగా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మన గౌరవ సభ్యులు వెంకటగౌడ గారు, అలాగే వారికి ఆయన కూడా పార్టీ కోసం పనిచేయాలి, అందరినీ కలుపుకోవాలని సంప్రదింపులు జరిపి ఆయన కార్యక్రమాల బోర్డు సూచికను ఇటు ఎమ్మెల్యే గారు అటు సుభాష్ చంద్రబోస్ గారు ఇరువురు కూడా ఆవిష్కరిస్తున్నారు. అందరూ కూడా కరతాళ ధ్వనులతో ఒకసారి వాళ్ళందరూ మీరందరూ కూడా అందరూ దయచేసి 2 సచివాలయాలకు సంబంధించిన బోర్డు సూచికను ఈ రోజు మీ అందరి మధ్యలో ఉంచి ఇప్పుడు వారి యొక్క సందేశాలని ఈరోజు మన కొలమాసనపల్లి పంచాయతీలో మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మీ అందరికీ కూడా సుపరిచితులు 2014లో ఎన్నికల్లో పోటీ చేసి కొంతమంది వెన్నుపోటు తాగడం వల్ల అన్న ఓటమి చెందడం జరిగింది. అందరికీ తెలుసు. సుభాష్ చంద్రబోస్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కొలమాసనపల్లి పంచాయతీలో నుండి విచ్చేసినటువంటి అమ్మా ఒక్క 2 నిమిషాలు తల్లి, అందరూ కూడా ఒక 10 నిమిషాలు, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేశారు. దయచేసి ఒక్క 10 నిమిషాలు మా ప్రసంగాన్ని విని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు కలిగినటువంటి మేలేమీని కూడా ఒక 10 నిమిషాల్లో మీ అందరికీ కూడా తెలియపరుస్తా. ఈ కార్యక్రమానికి మండల డిప్యూటీసీ మరియు బాలాజీ గారు, అదేవిధంగా జగారెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ గజేంద్ర గారు,
చాలా మంది గోవిందన్ ఉన్నాడు, మరి సింగిల్ విండో రాజారెడ్డి ఉన్నా, మళ్ళీ పేర్లు చెప్పలేదని దయచేసి ఎవరు అడగతాను. నేను పోయినాక ఎలా అంటే నా పేరు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే, వాళ్ళని పెట్టేసుకోమని చెప్తారు. కావాలంటే దయచేసి అట్లా ఎవరు మనసులో పెట్టుకోవద్దండా. అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు కొలమాసనపల్లి నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలు అందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టామంటే మీకు అందరికీ కూడా తెలియాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు 2014లో గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడు, వాటిని ఎన్ని నెరవేర్చాడు? మీరందరూ కూడా ఇది వినండి, దయచేసి తప్పుగా అనుకోవద్దండి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర మీరందరూ టీవీ ఆన్ చేస్తే చాలు, అమ్మా మీరు కుదవ పెట్టిండే బంగారు మీ ఇంటికి తెచ్చిస్తాను కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. గుర్తుందా? నిజం చెప్పండి, చెప్పేవాళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, ఎంతమందికి కుదువ పెట్టిండే బంగారం మీ బీరువాకు వచ్చింది అని అడుగుతా ఉన్నా నేను. అమ్మా వచ్చిందా? ఎవరికైనా ఒక్కరికైనా వచ్చిందని అడుగుతా ఉన్నా. ఎవరికి రాలేదు అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో ఏమైనా చెప్తాడు ఓట్లు వేయించుకోవడానికి మహిళల దగ్గర. గుర్తుపెట్టుకోండి, మహిళలందరూ కూడా మంచి మనసున్నటువంటి వారు. ఎవరైనా ఏదైనా చెప్తే తొందరగా నమ్మేస్తారు. అయ్యో చెప్పినాడు కదా చేస్తాడులే నమ్మేస్తారు. నిజమా కాదా? నిజమా కాదా? కాబట్టి చంద్రబాబు నాయుడు మిమ్మల్నే టార్గెట్ చేసి డోక్రా రుణమాఫీ చేస్తామన్నా, బంగారు తెచ్చిస్తామని చెప్పా. ఎవరికైనా డోక్రా మాఫీ చేశాడమ్మా? ఏమి చేయలేదు. అందరినీ కూడా నెట్టేట ముంచాడు. ఆరోగ్యశ్రీ అంటే మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఇబ్బంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే 5 లక్షలకు మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఈ రోజు జగనన్న 25 లక్షల రూపాయలు కూడా నువ్వు ఫ్రీగా హాస్పిటల్లో చూపించుకోవచ్చు అంటే ఇంకేం కావాలి? మన అకౌంట్ లో 25 లక్షలు ఉన్నట్టే లెక్క. అంతకుముందు హాస్పిటల్ పోవాలంటే అప్పు చేయాలి. నిజమా కాదా? నువ్వు నేరుగా హాస్పిటల్లోకి వెళ్ళిపోతే చాలు, డాక్టర్ ట్రీట్మెంట్ చేసి అన్ని చూపించి మీ ఖర్చులు డబ్బులు ఇంటికి పంపిస్తాడు. ఇంకేం కావాలి తల్లి మనకి? ఇంకేమైనా కావాలా దీనికన్నా? కాబట్టి కావాలి జగన్, రావాలి జగన్. అందుకే మళ్ళీ మనం జగనన్నను కాపాడుకోవాలని తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి యువత నాయకులు, ముఖ్యంగా మీకు అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే నాయకులు ఉన్నారో మీరందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి దానికి సమాధానం మీరందరూ కూడా అబద్ధాలను తిప్పి కొట్టే విధంగా, నిజాలు తెలియపరిచే విధంగా మీరందరూ కూడా ప్రజలకు వెళ్ళాలి. మీరు వాడేదో మాట్లాడుకొని వాక్కోపోయి నేర్చుకుంటే కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలవాటు అయిపోయింది, చెప్పిన తప్పుని 10 సార్లు చెప్తే దాన్ని నిజం అనుకుంటారు జనాలు. అంటే తప్పునే 10 సార్లు చెప్తే ఏమనుకుంటారు, నిజమేనేమో, అంత గట్టిగా చెప్తా ఉన్నాడు అని నిజం అనుకునేస్తారు కదా. అట్లయిపోయారు వాళ్ళు. అబద్ధాన్నే చెప్తానే ఉంటే జనాలు నమ్ముతారు లేని ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, యువత, మండల నాయకులు అందరికీ కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి జగనన్న సైన్యాన్ని మీరు రెడీ చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను.
ఇక్కడికి వచ్చారా? శాంతంగా ఉండండి, మీరు ఆవేశపడండి. శాంతంగా ఉండి చాలా ఎక్కువ చాలా ఓవర్ చేస్తున్నాను, చాలా అంటే చాలా. స్టాఫ్ అంతా సచివాలయ స్టాఫ్ అంతా ఉన్నారు అక్కడే, వాళ్ళు జరిపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తారు. మన ఓపికగా ఖాళీగానే వాళ్ళు ఊరికనే వచ్చి జెండాలు నాటేసి గొడవలకు వచ్చేసి మేము ఎవరికన్నా పేరు పక్కన ఉంటే ఆయన జెండాలు చేసింది బిల్డింగ్ల పైన మెయిన్ల పైన వాడు దొరస్వామి శ్యామ్ కుమార్ వినోద్ ఇప్పుడు మాకు ఇష్టం లేని ప్రియా అమ్మాయి కట్టద్దు అన్నా కూడా దాన్ని అబ్యూస్ చేస్తాం అంటే ఇబ్బంది. ఇప్పుడు నాకు ఇష్టం లే, నా పార్టీ నాది, నీ పార్టీ దాని కూడా ఇబ్బంది పడుతుంది. కానీ నువ్వు కట్టుకోవాలా ఏదో వద్దా ప్రోగ్రామ్ కూడా ఎన్నో రోజులు ఎంతో ఓపికగా పట్టుకొని ముందు మన ప్రోగ్రామ్ వేరే లెక్క అవుతుంది చేసి ఓపికగా పెట్టుకున్నాను. ప్రోగ్రాంలో కూడా గొడవ చేస్తాను. మాకు ఇష్టం లేదంటే కావాలంటే చూడండి సార్, ఇంకా ఎప్పుడు కూడా ఎట్లేదు. సర్పంచ్ అంటే 1 ఇంటి ముందర కట్టారు, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత ఇది అనిపిస్తుంది. కావాలని దౌర్జన్యానికి అనిపిస్తుంది. ఇప్పుడు నేను నాకు ఇష్టం లే, నువ్వు నా ఇంటి కడితే కట్టదు అనేదానికి మనం